శాతం రిజర్వేషన్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసి శాసనసభలో బిల్లు పాస్ చేసి దాంతోపాటు ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ పెండింగ్ ఉన్నది. కాకుంటే కొన్ని అనివార్య కారణాల వల్ల లీగల్ ప్రాబ్లమ్స్ తోటి ఆగడం జరిగింది. అయినా 42% ఆఖరికి దీన్ని సాధించే వరకు ఏదైనా చేసి ఈ ఎలక్షన్ 42%తో ముందుకు పోవాలని దృఢ నిశ్చయంతో ఉన్నది. ఈరోజు బీసీ సంఘాలు మేరకు మనం అందరం అఖిలపక్షంగా ఏర్పడి మనం కూడా మన మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ బంద్లో పాల్గొనడం జరుగుతుంది. తొందరలో బీసీల 42% రిజర్వేషన్ల ప్రకారం ఎలక్షన్ పోవాలని కృతనిశ్చయంతో ప్రభుత్వం కూడా తీవ్రంగా ప్రచారం చేస్తుంది. ఈ ప్రజలందరూ గమనించి ఎవరైతే పనిచేస్తున్నారో దీనికై పోరాడుతున్నారో గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏవి కూడా ఇనిషియేటివ్ తీసుకోలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పునరుద్ధరణ చేయడం కానీ ఇక్కడ దేశంలో ఎక్కలేని విధంగా రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఖర్గే గారి ఆదేశాల మేరకు మన మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు సీఎం గారు కలిసి దీన్ని ఏదైనా కలిసి 42% సాధించాలని ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మన ప్రభుత్వం చేసే పనిని అభినందించడం ఈరోజు బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డిలో హామీ ఇచ్చిందో దాని ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో జీవో తీసుకొచ్చి అటు కేంద్రంలో రాష్ట్రపతి దగ్గర కానీ ఇటు గవర్నర్ దగ్గర కానీ జీవో ఉన్నది కాబట్టి దాన్ని ఎమ్మడే ఆమోదించి దీన్ని స్థానిక సంస్థల బీసీలకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎమ్మడే ఈ బాధ్యత అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి గత కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని బీసీలకు న్యాయం చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ మా బీబీనగర్ మండల కాంగ్రెస్ మా పెద్దలందరి సమక్షంలో మేము బీబీనగర్ మండల కాంగ్రెస్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.